ధన్వి అన్నమాట. ధన్వి నీ బేబీ చూపి. అంటే ఇగో నా బేబీ ధన్వి, ధన్వి బేబీ ఏమో చిన్న డక్. చూపి చూపి ఆ చిన్న బేబీ చూపి. ఈ బేబీ ఏమో చిన్న బేబీ, ఆ బేబీ. హీరో సెంట్రల్ బుక్స్ దగ్గర పదతను గెట్ డౌన్. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నాకు తెలీదు. బుక్స్ కావాలని మాత్రం తెలుసు. బుక్స్ రైటర్ నచ్చిందా? అన్ని నచ్చుతాయి. ఏం నచ్చింది? ఓ ఇది బుక్ స్టాండ్. ఏది నచ్చింది? నా చెయ్యి వదులుతావా? చెప్పు, నన్ను వదలట్లేదు. నాకు ఇది నచ్చింది అన్న. ఏది పింక్ ఉంటే చాలు. ఏం బాగుంది పిల్లి బొమ్మ అన్నాడు. నాకు నచ్చలేదు. అన్నీ చూసినా నచ్చినాయి అంటే ఇంకా మనము బ్యాంక్ అకౌంట్ కావాలి అని అంటే ఇవో మా వాడు వచ్చిండు, వాడికి ఏం నచ్చింది అంటాడు. ఏంటి ఏం కారు? ఒకరేమో హ్యాండ్ బ్యాగ్ కావాలంటారు, ఒకరేమో కారు కావాలంటారు. అక్కడ పిల్లల్ని బుక్ షాప్ మనమే వచ్చి బుక్స్ తెచ్చుకుంటే సరిపోతుంది కదా, వీళ్ళని తేవడం ఎందుకు అసలు? చూపి ఏది కావాలి నీకు? ఇదేదో డైక్ వస్తుంది. బైక్ అంటే నీ బ్యాగు, ఆయన బైక్ తీసుకో. బ్యాగ్ తీసుకో ఒకసారి ఎట్లా చూద్దాం. బాగున్నావు. సో ఇదంతా బుక్స్ అనమాట. జాన్సన్ గ్రామర్ స్కూల్ బుక్స్కి ఇక్కడ వెళ్ళమన్నారు. సెంట్రల్ బుక్ హబ్ ఉంది. సో ఇక్కడికి వచ్చాము. హే రెయిన్ కోట్ క్యూట్ అలానే వస్తారు. రెయిన్ కోట్తో పని ఎందుకు వచ్చింది? ఇక అంతా మొత్తము ఇదేంటున్న బుక్ అయితే దొరికింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఇది ఇంపార్టెంట్. ఇది తీసుకోవచ్చు. ఇవి అబ్బా దీనికి అన్ని క్రాఫ్ట్ వర్క్ గ్లూలు తీసుకుందాంలే. ఇష్టం. ఆ బ్యాగ్ వేసాకు స్కూల్ బ్యాగ్ 2 మోస్తావా? చూపి నాకు. ఆల్రెడీ ఇంట్లో చాలా ఉన్నాయి కదా, ఎందుకు ఇది? ఎందుకు బాక్స్ పెట్టినాక లైట్ వెయిట్ ఉండదు. మెర్మైడ్ బాగానే సెలెక్ట్ చేసినాం. ఆయన ఒకటి ఈయనొకటి. ఏంటి ఇద్దరు సెలెక్ట్ చేసుకున్నారు. కొత్తగా ఒంట్లో ఆల్రెడీ ఉన్నాయి కదండి. కొత్త ఎందుకు? ఎన్ని కార్లు కావాలి? ఇల్లు నిండిపోతుంది చదరలేక అస్సలు కొన. రుహాష్ని బ్యాగ్ సెట్ చేద్దామా? అమ్మో నేను భయపడుతున్నా. నీ పేరుంది రుద్ర. చూడు ఎక్కడుంది ఆ స్టాండ్లో. నీ పేరుంది. తిప్పేసావు. చెల్లె చూసేసింది. గుడ్ గర్ల్. ధన్వి కొత్త ఎందుకు? మా పాత ఉన్నాక ఎందుకు? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అమ్మా. ధన్వి ఆల్రెడీ అది ఉంది. ఇక నేను చంపేస్తా. ఇవి ఎన్ని ఉన్నాయి ఇంట్లో? ఇంకోటి కావాలంట. అవసరమే లేదు. ఏది కొత్త చూస్తుంది అంటావు? ధన్వి ఎంత ఆ బుక్స్కి? ఏం బతుకున్నావు చూపి నాకు. నీకు అన్నీ ఎక్కడ దొరుకుతాయి ఇట్లాంటివన్నీ? బుక్స్ ఇవ్వకుండా సెంట్రల్ బుక్ హబ్కి పంపించడం వల్ల పిల్లలు సతాయిస్తున్నారు. ఈ కారు అన్నీ అట్రాక్టివ్గానే ఉంటాయి. మనం అట్రాక్టివ్ అవ్వకుండా ఉండాలి. ఎందుకు? ఎన్ని అట్రాక్టివ్ థింగ్స్ చిన్న పిల్లలు. దాని అయితే చెప్పదు. యూనికార్న్స్ వెనకాల పడ్డది. అన్ని కలర్ఫుల్. దాని ఎక్కడున్నావు? దాన్ని చూపి నాకు. ఏవి నచ్చినాయి? అన్నీ నచ్చుతాయి. అన్నీ అట్రాక్టివ్ ఉంటాయి. బస్ కాదు, ఇంట్లో ఉన్నాయి. నాడుకోబుది కాదు. ఇక్కడ ఉన్నాయి అన్ని అట్రాక్టివ్. లెటర్స్. టీ లెటర్. ఇందాక నువ్వు ఏది తీసినావు? ధన్వి సూపర్ సెలెక్షన్. దాను బాగుంది. ఆ షార్ప్నర్ ఉంది కానీ బ్యాగ్ ఉంది. ఇది ఇంపోర్టెడ్ అంట. 1300 చెప్తున్నారు. ఆ షార్ప్నర్ ఏది 100 రూపాయలు అంటే. ఇది పింక్ కలర్ ఉంది, పర్పుల్ కలర్ ఉంది. బాగుంది. నచ్చలేదండి. వేరే సెలెక్ట్ చేసుకో. హ్యాపీ షాపింగా? ఇది చూడు. డిసప్పాయింటెడ్ షాపింగా? ఆల్రెడీ ఇంట్లోనే ఇల్లు నిండిపోతుంది. ఎన్ని కొంటాం? ఇంపోర్టెడ్ ఏదో అంట. కానీ బాగుంది. మోనమ్మ మనకి పంపిస్తూనే ఉంటుంది US నుంచి. అలాంటి ఇంట్లో చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ప్రైస్ ఉంది. అండ్ బుక్స్ అన్ని తీసుకున్నాము. ఎంత అయింది అర్జున్ బిల్లు? చూద్దాము. బుక్స్కి బిల్లు 6000. ఓ గాడ్ క్రేజీ ఉంది. ఓన్లీ బుక్స్కే 6000 అయింది. అడ్మిషన్ ఫీ అన్నీ అసలు మొత్తం కలిపి 1.6 అవుతుంది మాకు. అసలు స్కూలు బుక్స్ అన్నీ కలిపి
ఫస్ట్ అడ్మిషన్ ఫీ అయితే కట్టేసినాము. టైఅప్ పెట్టేసుకున్నారు. ఇది ఒకటి బుక్స్ అన్నీ కలిపి ఇంకా 6000 అయింది. ఇక్కడ కొన్ని కలెక్ట్ చేసుకోవాలంట, స్కూల్లో కొన్ని కలెక్ట్ చేసుకోవాలంట. దాన్ని ఇంట్లో చాలా ఉన్నాయి అయినా కార్లు కాదు. ఇంకోటి అయినా మనము విలువైనవి కొనుక్కోవాలి, మంచి మంచివి. మనం అన్ని ఏది పడితే అది కొంటే విలువైనవి కొనలేము. అన్ని బుక్స్ అన్ని బయట తీసుకోవడానికి ఆప్షన్ లేదు యాక్చువల్లీ. వీళ్ళు మొత్తము అన్నీ ఇక్కడ తీసుకోవాలి అని చెప్పారు. ఏదో టెక్స్ట్ బుక్స్ అవన్నీ బయట తీసుకోవడం కొంచెం ఉండేదేమో. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2, మ్యాథ్స్ సెమిస్టర్ 1, మ్యాథ్స్ అట్లా అన్ని బుక్స్ ఇంక్లూడెడ్ విత్ నోట్ బుక్స్ అన్నీ కలిపి 6K. దట్స్ హౌ ఇట్స్ బీన్. ఫింగర్ కాదు అన్న బుక్స్ చూడు. ఇప్పుడు నోట్ బుక్స్ ఎక్కువ రావాలి, పరిచయం కాలే కదా, ఇప్పుడు అవుతాయి. అంటే రైటింగ్ ఎక్కువ ఉండదు మాంటిసరీలో. ఇప్పుడు మొత్తం బుక్స్, క్లాస్ వర్క్, హోంవర్క్ అన్నీ ఉంటాయి. తక్కువ ఉంటాయి బుక్స్, లిమిటెడ్ ఉంటాయి. ఇప్పుడు ఎక్సెస్ ఉంటాయి. అన్ని తీయచ్చు చిట్టలి, టైం వేస్ట్ చేస్తుంది. సరే వేసుకున్నాం. హీరా మోతీ గార్మెంట్స్ అంట. ఇక్కడ యూనిఫామ్ దొరుకుతుంది రుహాన్స్కి. జాన్సన్ గ్రామర్ స్కూల్ కదా, వాళ్ళు రిలేటెడ్ ఇక్కడికి వచ్చామన్నమాట. బ్లూజే తీసుకోవాలి అయినా. షర్ట్ ఒక దగ్గర ఉంటలేదు, వేసుకో. మొత్తం గ్రే యూనిఫామ్. మా డాడీ గుర్తొస్తుండే, ఎన్ఎస్సి యూనిఫామ్ ఇట్లనే ఉంటుంది. లకితాత గుర్తొస్తుండ్రా. నైస్ దా. ఒక్క దగ్గర ఉండు. ఇక్కడదే జర్కిన్ తీసుకోవాలంట. ఈ జర్కిన్ తీసుకోవాలంట. స్కూల్ లోగో అదే అన్ని స్కూల్ లోగో, స్కూల్వే రిలేటెడ్ ఇదే తీసుకోవాలంట. సో అదనమాట, అంతా టైఅప్ ఉంది మొత్తం. స్కూల్ యూనిఫామ్, స్కూల్ డ్రెస్ అన్నీ వీళ్ళ దగ్గరే కొనాలి మొత్తం. అసలు ఎక్కేస్తా ఉంది అసలు. దాన్ని తీసేసుకున్నాం అన్నమాట. డన్. స్వెటర్, బుక్స్, స్వెటర్, డ్రెస్ అన్నీ ఇక్కడే తీసుకున్నాం. సగం టైం అవుతుంది. సో స్కూల్ డ్రెస్ తీసుకున్నాం అన్నమాట. హీరామోతి గార్మెంట్స్ అని వీళ్ళదే. ఇక్కడ సెటప్ తీసేసాం. ఇక్కడ ఒక 3000 అన్ని టైఅప్. ఇది ఒక బిజినెస్ అయిపోయింది. స్కూల్ వాళ్ళు కూడా భలే అన్ని సెంట్రల్ బుక్ హబ్లో అక్కడే తీసుకోవాలి అంత సెట్. టెక్స్ట్ బుక్స్ ఇవే తీసుకోవాలి అంటే అదొకటి 61, ఇది ఒక 33. సో ఆల్మోస్ట్ 10,000 బుక్స్కి అండ్ డ్రెస్కి. అండ్ ఇంకా స్పోర్ట్స్ డ్రెస్ కొనలేదు. సో స్పోర్ట్ డ్రెస్ అండ్ షూస్ కూడా కొనలేదు. షూస్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ అవో 2-3 వేలు వేసేసుకోవాలి. అండ్ ఏమంటారు మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ క్లాప్స్ అవన్నీ ఉంటాయి కదా. సో ఏ డ్రెస్ కోడ్ వస్తుందో, ఏ స్పోర్ట్స్ డే వస్తుందో చూసి దాన్ని బట్టి వాళ్ళు చెప్తే దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. సో దట్స్ హౌ ఇట్స్ బీన్. సో yeah, every parent will have the same situation. Every school will have like this only. Dress code ivi anni common. Yeah, my daddy NFC dress ade. సో యూనిఫామ్ బాగానే ఉంది, పాడవకుండా. ఇంట్రెస్టింగ్ లేదు. వైట్ ఉంటే బాగుండేది కదా, పైన అట్లీస్ట్ పైన కలర్ వైట్ పెట్టాల్సింది. ఏంటో మొత్తం గ్రే పెట్టేసారు అంతా. అండ్ నాకు ఐ మీన్ హుడీ నచ్చింది, మెరూన్ బాగుంది, అది ఒకటి బాగుంది. నాకు పైన ఒకటి వైట్ మార్చుంటే బాగుంది అనిపించింది. మన చాయిస్ కాదు, స్కూల్ లైక్ దాట్. వాటర్ ఇక్కడ తీసుకో, ఇప్పటికి వెళ్దాం కదా. దగ్గరికి వచ్చేసినాము. ఇదే జాన్సన్ గ్రామర్ స్కూల్ అనమాట. సో అన్నీ తీసేసుకున్నాము. లెట్ గో ఇన్సైడ్. ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంది. ఇక్కడ ఇదే అడ్మిన్ బ్లాక్. రావడము ఇప్పుడు స్కూల్లో రిమైనింగ్ బుక్స్ అవి కలెక్ట్ చేసుకోవడమే అంతే. ఇప్పుడు ఎల్లో వస్తే స్పోర్ట్స్ కలర్ ఇక బ్లూ నచ్చిందంట, బ్లూ తీసుకున్నాడు. దాన్ని రా వినదు మా పాప ఊపుతుంది. జస్ట్ అమ్మ ఫంక్షన్ క్రాస్ అయ్యాము. ఇక్కడ యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళి ఉంటుంది, కానీ ఇప్పుడు టైం లేదు. తర్వాత వచ్చినప్పుడు వెళ్ళాను. డాడ్ మా ఎన్ఎఫ్సి వచ్చేస్తుంది. చూడు తాత ఆఫీస్ ఎన్ఎఫ్సి చూడు. తాత ఇక్కడే వర్క్ చేసిండు. లక్కీ తాత. రైట్ సైడ్ చూడు, తాత ఆఫీస్ ఇదే.
ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. తాత వర్క్ చేసింది ఇక్కడే. అది దాన్ని బేబీ చేస్తున్నావా? ఎన్ఎఫ్సి ఎస్. ఈ రోడ్ నుంచే వెళ్ళాలన్నమాట. ఓకే. సో వచ్చేసి ఒక బ్యాగ్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము. చూడాలి హౌ ఇట్ విల్ బి అండ్ హౌ ద హోల్సేల్ బ్యాగ్ ఫ్యాక్టరీ అంటే చూద్దాం. చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి. అప్పటికాలం బిల్డింగ్స్. అప్పటికాలం బిల్డింగ్స్ అని తెలుసు. పాత అయితే అప్పటికాలం బిల్డింగ్స్. వచ్చేసాం గ్లోబల్ విజువల్ ఎఫెక్ట్స్ ఇండియా. ఇది పాతకాలం కట్టేది. చూద్దాం ఎలా ఉంటుందో. మెల్లగా ఫ్యాక్టరీ అంటే చూడడానికి వచ్చాం. చూద్దాం ఎలా ఉంటుంది. బ్యాగ్ ఫ్యాక్టరీ తొమ్మిది. చూడు ఏది నా 70% మెగా సేల్ అంట. ఇది చూద్దామా? చూద్దాం చూద్దాం. ఫ్యాక్టరీ అనమాట. మైక్ బ్యాగ్ ఫ్యాక్టరీ, హోల్సేల్ బ్యాగ్ ఫ్యాక్టరీ. ఈ బాటిల్ బాగుంది కదా. సో కానీ వద్దు, నేను ఎంటర్టైన్ చేయండి అలా రబ్బర్ది. సో కొడితే ఇలా వచ్చిందనమాట. చూస్తున్నాను. బాక్స్ కూడా బాగుంది. ఆల్రెడీ దగ్గర ఐరన్ మ్యాన్ బాక్స్ ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఈ మిర్రర్ బాగుంది. మిర్రర్ బాగుంది. దాని వెయిట్ పోయింది. దాని ఆ పింక్ బ్యాగ్ బాగుంది చూడు. ఏది అబ్బా ఏడిపోయినా పింక్ భలే పట్టేస్తావే. నచ్చింది, నాకు కూడా నచ్చింది. తీ బాగుంది, నిజంగా బాగుంది. సరే సరే చూద్దాం. ఇంకా బ్యాగ్ ఏమైనా పింక్ సెలెక్ట్ చేసి నువ్వు నాకు ఇది నచ్చింది. ఏది నువ్వు వెనకకి తిరుగు చూద్దాం ఎట్లుందో. ఇదంతా బ్యాగ్ ఫ్యాక్టరీ, హోల్సేల్ బ్యాగ్ ఫ్యాక్టరీ. వద్దు నాన్న స్కూల్ యూనిఫామ్ గ్రే అది ఇది కలర్ఫుల్. ఇది బాగుంది చూడు. ఇది బాగుంది. వేసుకో రువాష్. ఇట్స్ లుకింగ్ గుడ్ ఆన్ యూ. యా ఇట్స్ నైస్. చూద్దాం. ఆల్రెడీ ఇంట్లో ఒక పెన్సిల్ బాక్స్ ఉంది కదా, ఊరికైనా ఖరాబ్ చేసుకోవద్దు మనం, ఊరికే కొనొద్దు. ఇది పెన్సిల్ స్టాండ్ నానా. అది కూడా పెన్సిల్. ఇది చూడరా ఈ స్పేస్. ఇది బాగుంది. ఇది వేసుకో రువాష్. ఇది చాలా బాగుంది. యూనివర్స్ మొత్తం చూడు. ఫన్నీగానే ఉంది. నీకు అన్ని పింక్వే, ఎక్కడ పోయినా పింక్ అని పడుతుంది. ఇది బ్యాగ్ బాగానే ఉన్నట్టుంది. స్పేషియస్గా ఉంది. బాక్స్ పెట్టు, బ్యాగ్లో పెట్టు చూద్దాం. నువ్వు పట్టుకోదాన్ని, నీ పింక్ బ్యాగ్ వేసుకో. రువాష్ నువ్వు నీ బ్యాగ్ వేసుకో చూద్దాం. చూడు జిప్పులు ఎన్ని వచ్చినాయో. వద్దు అయినా అది స్కూల్ టిఫిన్ బ్యాగ్. ఇది బాగా స్కూల్ బ్యాగ్ అయితే ఇది బాగుంది. దాని నీ బ్యాగ్ చూపి చిట్టలి. మా పాపతో పెద్ద ఆప్షన్స్ ఏముండవు. పింక్ ఉంటే చాలు. పింక్ బాగుంది. అట్నాడు చూద్దాం. యా అయిపోయింది, సెలెక్షన్ అయిపోయింది. 2 నిమిషాలలో అయిపోతుంది. దాని స్కూల్ బ్యాగ్ బాగుంది. మైక్ ఫ్యాక్టరీ అని ఇండస్ట్రియల్ ఏరియాలో హోల్సేల్ ఫ్యాక్టరీ అనమాట. మైక్ బాగుంది. కలెక్షన్ అంతా బాగుంది. ఇలా ఉంటుంది. చాలా పెద్ద ఫ్యాక్టరీ, బ్యాగ్ ఫ్యాక్టరీ. బాగానే ఉంది. బ్యాగ్స్ బాగానే ఉన్నాయి. ఇవన్నీ టిఫిన్ బ్యాగ్స్ చూడండి. వావ్ బ్యూటిఫుల్. మిర్రర్. ఈ బాక్స్ నచ్చిందంట. ఏది ఈ బాక్సా? ఈ బాక్స్ బాగుంది కదా. ఈ మిర్రర్ నచ్చింది నాకైతే. ఈ మిర్రర్కి భలే డిజైన్, ఇలా ఫ్లవర్స్ పెట్టారు. చాలా బాగుంది అసలు. దాను బ్యూటిఫుల్ మిర్రర్. నాకైతే బాక్స్ నచ్చింది. బిల్లింగ్ కర్టన్స్ కూడా బాగున్నాయి. యా బ్యాక్ సైడ్ నైస్. సో మైక్ బ్యాగ్ ఫ్యాక్టరీ ఇస్ లైక్ దిస్. షూర్ ఏది చూపి. ఫన్నీ దాన్ని చూపి. బ్యాగ్స్ నా చేతిలో ఉన్నాయి అర్జున్. నేను రెడీగా పట్టుకున్నా. అన్ని ఫన్నీ ఉంది. ఈచ్ బ్యాగ్ 900. 2 బ్యాగ్స్ కొన్నాము. సో మైక్ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ అంటే బ్యాగ్ ఫ్యాక్టరీ. మనకి మోలాలి పక్కన మనకి కోకోకోల ఫ్యాక్టరీ. కార్యక్రమం చూపిద్దాం. బ్యాగ్స్ షాపింగ్. ఇదే ఫ్యాక్టరీ ఇండస్ట్రియల్ ఏరియా. మనకి స్మైలీ కిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇలా ఉంటుంది. మైక్ బ్యాగ్ ఫ్యాక్టరీ అని గూగుల్లో కొట్టేస్తే లొకేషన్ వచ్చేస్తుంది. దన్ విత్ ద బ్యాగ్ షాపింగ్ అండ్ దాని వేబ్స్. ఏది నీ బ్యాగ్ చూపి. మా పాపతో పెద్ద పని ఉండదు. పింక్ ఉంటే చాలా. పింక్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంది అనమాట. అండ్ మంచి గ్రీన్ ఇష్టం కాబట్టి గ్రీన్ షేడ్లో సెలెక్ట్ చేసుకుంది. పింక్ యూనికార్న్ బ్యాగ్. హోల్సేల్ ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీ ఉంది. బ్యాగ్ ఫ్యాక్టరీ, మైక్ బ్యాగ్ ఫ్యాక్టరీ నియర్ టు మోలాలి అని చెప్పి ఇలా ఊరికే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు గూగుల్లో కొట్టి చూసాము. హోల్సేల్ దొరికింది. సో వీ కేమ్ హియర్ విజిట్. లోపల సందులోకి ఉంటుంది. బాగుంది. నైస్.
గ్లిటరీ థింగ్స్ ఉన్నాయి, అన్నీ ఆమెకు నచ్చుతాయి అనమాట. పింక్ ఉంటే చాలు మన పాపకి, పింక్ ఉంటే బేబీ పింక్ ఉంటే బ్యాగ్ ఓకే. 900 పడింది బ్యాగ్. నైస్, క్యూట్, సింపుల్, స్వీట్ అండ్ సింపుల్. హ్యాపీయా? ఎందుకు హ్యాపీ? నచ్చిందా? హ్యాపీయా? ఎందుకు హ్యాపీ? చెప్పే కదా పింక్ బేబీ, పింక్ బ్యాగ్. పింక్ ఉంటే చాలు, నచ్చిందట హ్యాపీ అంట. ఎస్, వి లవ్ పింక్. సో పింక్ బ్యాగ్ మొత్తానికి ఇలా అనమాట. నచ్చింది, నీకు నచ్చితే నాకు నచ్చింది. నేను హ్యాపీయే, నువ్వు హ్యాపీయా? అంటే ఈ బ్యాగ్లో గ్లిటర్స్ ఉన్నాయి. అండ్ బ్యాగ్ ఇంపార్టెంట్ కాదు తల్లి, నువ్వు బాగా చదువుకోవడం ఇంపార్టెంట్ తెలుసా. అయినా నువ్వు బాగా చదువుతావు, అది నాకు తెలుసు అనుకో. ఆఫ్ కోర్స్ ఓకే. అక్కి ఒక జిప్ ఇలా వచ్చింది, ఇక్కడ టిఫిన్ పెట్టవచ్చు, వాటర్ బాటిల్ స్లాట్ వచ్చింది. నాకు ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ బ్యాగ్లో ఒక్కటే వచ్చింది, లోపల డివిజన్ రాలేదు. సో యా, ఇంకొకటి వస్తే బాగుండేది జబ్ది, ఒకటే. సో పింక్ కాబట్టి ఇంకా తీసేసుకున్నాం. సో ఏం చేస్తావు? ఇప్పుడు నచ్చిందని మళ్ళీ కొన్ని రోజులు వెనక పడేస్తుందంట, ఓల్డ్ అయిపోతాయి, కొత్తవి కావాలంట. మరి నువ్వు కూడా ఓల్డ్ అయిపోయినావు, ఏం చేయాలి చెప్పు? పడేయాలా నేను? ఆహా, 5 years ఓల్డ్ కదా. అట్లా కాదు దానివి, ఓల్డ్ ఈజ్ గోల్డ్, అట్లా ఏం కాదు. ఓల్డ్ థింగ్స్ని మంచిగా చూసుకోవాలి, మనం పదిలంగా ఉంచుకోవాలి మన వస్తువులు, అంతేగాని చెప్పి ఊరికే ఓల్డ్ కొత్త కొనాలి, కొత్త క్రేజీగా అట్లా చేయకూడదు, అది తప్పు, బ్యాడ్ మేనర్స్. కొనిస్తా ఇప్పుడు సరిపోయింది బ్యాగుల గోల. సరే నీ బేబీస్ కి టాయ్స్ కి కూడా బ్యాగ్స్ కొనిస్తే ఇక స్కూల్కి వెళ్ళకు, ఇక ఇదే స్కూల్కి వెళ్తుందో ఈ బ్యాగులతో ఆడుకుంటుంటుందో. So done with everything. Now we are going back to home like this. Bag, pink bag, and Ruhan వచ్చేసి nice green bag actually. Green bag. This is Ruhan's bag. Okay, so bags ki మనం 99 అంటే ఆల్మోస్ట్ ఒక 2000 బ్యాగ్స్ చెప్పేసుకోండి. సో మొత్తానికి ఈరోజు 10,000 కంటే ఎక్కువనే అయిపోయింది, బ్యాగ్స్, బుక్స్, డ్రెస్సెస్ అన్నీ కలిపేసి. అలా ఉంది. మనప్పుడు ఎలా ఉండే అసలు, స్కూల్లోకి రావడమే పిలిచి స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చేవాళ్ళు, తక్కువగా చదువుకునే వాళ్ళము, ఏదో బ్యాగులు బుక్స్ అన్నీ అసలు చాలా పొదుపుగా వాడుకునే వాళ్ళము. ఇప్పుడు అలా కాదు, ఒకటి పోతే ఇంకోటి ప్లానింగ్, అలా కాదు. పిల్లలకి అసలు రీయూజ్ అనేది నేర్పాలి, రీయూజ్ అండ్ ఒకే థింగ్ని పదిలంగా ఉంచుకోవడం కూడా నేర్పియాలి. ఏం కావాలి రుహాన్స్? we're going like this back to home అనమాట. మాకు ఆగట్లేదు, బ్యాగ్ వేసేసుకొని మరీ కూర్చుంది రెడీ. ఆ బ్యాగ్ కోసమే స్కూల్కి వెళ్ళేటట్టుంది. దాను ట్యాగ్ కూడా తీయాలి ఇంకా. దాన్ని చూడు, స్కూల్కి వెళ్తావు, పంపించేసేలా. అర్జున్ చూసినావు? అర్జున్ పింక్ ఏదైనా ఉంటే చాలు, దేవుడా. గెట్ ఆన్ బ్యాక్ టు హోమ్ అనమాట, విత్ ఫుల్ ఆఫ్ బ్యాగ్స్. చేయగలుగుతున్నావా? బ్యాగ్ పట్టుకో, బుక్స్ పట్టుకో, చూడు మోయగలుగుతున్నావా? మోయాలి, ఇంకా ఎక్కువ బుక్స్ ఉంటాయి అందులో, సగమే ఇంకా రాలేవు. అడుగు, నీ క్వశ్చన్ ఏంటి అడుగు. పింక్ కలర్ ఏ స్కూల్ బోర్డ్ అయితే ఉంటుందో ఆ పింక్ స్కూల్లో జాయిన్ చేస్తాను నీకు, సరేనా? బుక్స్, నోట్ బుక్స్ అన్నీ పింక్ పెడుతుందా? పింక్ శాండిల్ ఇప్పుడు ఆ బ్యాగ్ కూడా వదలట్లేదు. తాళంది రూమ్, తాళంది. ఇక బ్యాగ్ అసలు వదలట్లేదు. ఏ అల్ల రాపు, నువ్వు ఓపెన్ చేయి, కడుక్కోండి. బ్యాక్ టు హోమ్. ఇప్పుడు బోల్డ్ అంత పని ఉంది, కవర్స్ అవన్నీ వేయాలి. కవర్ పైన కూడా లోగో ఉంది, అన్నిటిపైన లోగోస్ ఉన్నాయి. అండ్ సైజు కూడా వాళ్ళు మెన్షన్ చేసింది అనుకుంటా మొత్తము. సో మేము ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం కదా, సో మాకు కొత్తగా అనిపిస్తున్నాయి ఇవన్నీ. అన్నీ ఒక రోజు కాదు నాన్న, ఒకసారి తీసుకెళ్తే ఇంకోసారి అది అయిపోతే ఇంకోటి, అలా యూజ్ చేసుకోవాలి.
బుక్స్ పెట్ట నీది కాదు ఇప్పుడు అన్నవి రువాంష్ బుక్స్ చూపి. Hope you all enjoyed watching this. See you in my next video. Until then, take care. Bye bye. Love you. Don't forget to like, share, subscribe. Ganpatiye Namaha.